హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రాముల వారికి ఎంతో ఇష్టమైన అలాగే శ్రీరామనవమి రోజు తప్పకుండా చేసుకోవలసిన 3 నైవేద్యాలను చూపించబోతున్నాను. శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, పానకం, చల్లిమిడి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ 3 నైవేద్యాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్తో పని లేకుండా ఈ 3 నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పు తీసుకోవాలి. ఈ పప్పును నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. నైవేద్యం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కడగటానికి కూడా మంచినీళ్ళే యూస్ చేసుకోవాలి. పెసరపప్పుని ఒక 2 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బౌల్లో లేదా గిన్నెలో, అంటే మనం నైవేద్యం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆ బౌల్ నిండుగా వాటర్ పోసి పెట్టుకొని కనీసం 1 గంట పాటు నాననివ్వాలి. 1 గంట తర్వాత చూస్తే పప్పు ఇలా నానిపోయి ఉంటుంది. నానిన పప్పుని మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోవాలి. తర్వాత నీట్గా వాటర్ తీసి పెడితే వడపప్పు తయారైపోతుంది. తర్వాత పానకం ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లంను 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు 2 స్పూన్లు సరిపోతుంది. తర్వాత మనం వేసుకున్న బెల్లంకి సరిపోయేలాగా వాటర్ పోసుకోవాలి. మనం వేసుకున్న బెల్లం కరిగేంత వరకు మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దాన్ని అందులోకి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేస్తే పానకం తయారైపోతుంది. తర్వాత చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి. బెల్లం అందులోకి ఎంత వేయాలి అంటే మనం నైవేద్యం చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ చేసుకోవాలా తక్కువ చేసుకోవాలా అనే దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత అందులోకి బెల్లం మునిగే అన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా బెల్లంలోకి వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం నైవేద్యం అనేది కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి 2 నిమిషాల్లో తయారైపోతుంది. ఈ పాకం అనేది 1 నిమిషం పాటు బాగా ఉడికిన తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 10 సెకండ్స్ అలాగా మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత అందులోకి ఆ పాకానికి తగినంత బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక స్టిక్తో బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక ముద్దలాగా తయారైపోతుంది. ఇలా చలివిడి దగ్గర పడిన తర్వాత అందులోకి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేస్తే చలిమిడి అనేది తయారైపోతుంది. ఈ చలిమిడిని ఇలా స్టవ్ పైన పెట్టి కాకుండా మిక్సీకి వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్లో బియ్యం పిండి, బెల్లము, ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటే తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలిపి పెట్టుకుంటే కూడా చలిమిడి అనేది తయారైపోతుంది. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాగా నైవేద్యం అనేది కొంచెమే చేస్తాం కాబట్టి ఎలా చేసినా 2 నిమిషాల్లో తయారైపోతుంది. 3 రకాల నైవేద్యాలు తయారైపోయాయి. అయితే రాముల వారికి నైవేద్యం అనేది సమర్పించుకునేటప్పుడు పానకంలో తులసి ఆకును, వడపప్పులో బెల్లాన్ని పెట్టి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.